అట్లా వెళ్ళిపోతుంది. ఏమో నా పెళ్ళం లేదు, నా మడతలు టైంకి వండి పెడతలేదే బువ్వా. నా పెళ్ళం ఉంటే రోజుకు 4 పూటలు వండి పెడుతుండే, కడుపు నుండే తింటుంటే ఇంత సర్ది కట్టుకొని వస్తుంటే మా సినిమాకి పోతా వదినా, ప్లీజ్ వదినా బతిమలాడి 1500 తీసుకొని వెంకటేష్ సినిమాకి పోతా అనో గుర్తులేదా? తాగి కింద పడి కాలు చేతులు ఇరగొట్టుకోలే, తలకాయ వలగొట్టుకోలే. అబ్బా ఆ 1500 ఇస్తాను తీవదనా. ఈయనంటే పని చేయని చూడమ్మో. ఓ నేను అమించావును, నేను తుపాకీ పట్టుకొని చూడు, గన్మెన్లు వచ్చి నేను కాల్ చేస్తారు అంటే అని చెప్తున్నాడు. ముద్దె పెట్టి నొక్తా గన్ను తీసుకొని గురిగింజ గురి మల్లెలో మాయత్త వస్తది మలపవై మందా గురిగింజ గురి మల్లెలో. పిల్లగాడు తిన్నాడా? తిన్నాడత్తమ్మ. ఏమైందమ్మా మూలుగా పడుతుంది? జొన్న చేను చూడు, సగం పందులకు, పిట్టెలకు, కాకులకు, మళ్ళీ ఈ కేరికి తిరిగే మంచులకు, దూళ్ళకు, మేకలకు వీటికే అవుతున్నది అమ్మా. ఇంత కావాలిగా నీ మొగడు అయితే ఏం మంచో ఏమో. అవును కాదురా, కదులుతుండది చేను. రాళ్ళు తీసుకో సన్నే, రాళ్ళు తీసుకో. పందులాల మన్ను వయ్యా, ఎక్కడ పందులేవి? పందుల మన్ను వయ్యా. ఏమారా నీకు పందిలాక నువ్వు నాకుతుంది ఇంత పడుతుంది మంచివి. పందిరా మనవయ్య కారు కుండ పడ తీసుకుని అమ్మ బాబాయ్ అమ్మ లంగడ పాతర కయ్యర మయ్యర తయ్యర తలిగా అది ఎప్పుడో ఊరికింది తీయత్తమ్మ. చాంగర వల్ల పంది పందిలో మనము పంది పందిలో మనమే ఆడవచ్చింది పంది పంది అనుకుంటే కాదరా నువ్వు ఆరా. సర్లే గన్ని రావుతులు తీసుకొని కొట్టినావు, బాబాయిని కొట్టినావా అత్తమ్మ? నువ్వన్నా సప్పుడు చేయవా? బాబాయ్ గన్ని రావుతులు తీసుకొని కొడతా అంటే మరి నేనే అని. వెళ్ళి తాత నువ్వా? నేను పంది అనుకున్నా, రాయి తీసుకొని కొట్టినా. సన్నిగాడు రాళ్ళతో కొట్టిండు, ఈడే చెప్పిండు పందిపోతుంది అంట అని. పందికి నాకు తేరలేదక్క, రాళ్ళు తీసుకొని కొడితే ఈ డెప్పా పాపం ఫీల్ అయినట్టున్నారు. తలకి రక్తం వెళ్తాను. అయ్యో బాబాయ్, నేను 4 రౌతులు ఇసిరిన. 4 రాళ్ళు వేసినవా? ఇంత బండి ఎత్తేదా? పీడతం సర్దును గంటకెందుకు పోయి పాడైనవరా? దొడ్డికొత్తందని పోయి నెలకు సిగ్గుదాపినాడు జనసేన పోయి కూర్చుంటారా? బయటికి పోతే అందరు ఉన్నారని యాకిముండి వాళ్ళకి పొమ్మంటది. ఈ కారణం గొడవాలి బాడుకో ఎంత పాడైంది చూడు. ఏ నొప్పి అయితే ఎదురా గోకుతారు. లేవురా మీనికి గోధుమ చేను కలవాలి, కూలీలు ఎవరు వస్తలేరు తమ్ముడా. లేదు అక్క కడుక్కొని వద్దునా అట్టే వస్తావా కడుకు పందిరా మనవయ్య నువ్వు పంది కాదు ఎక్కువరా. 4-5 పందులు కలిస్తే నీ అంతా కూడా కావవి అడిగి పందులు. అమ్మా ఆ పిర్రలు చూడే డోళ్ళు పిర్రల మనవయ్య పోయినాడు కడుకొచ్చుకపో. ఒట్ట పెట్టి నూకుతా ముద్ద కథ పెట్టి రామన్నాడు పదన్నాడు పదిపోతున్నాడు. నీలమ్మ
జర మంచిగా కలుపు చెల్లె కలపంటే కలుపుకోమరమ్మా. అయ్యో మొత్తం అంత గట్టిగా అంతగానం ఉన్నది. ఇద్దరు ముగ్గురు తెస్తావు. ఎప్పుడైపోవాలి ఇది? అయిపోరా చెల్లె. ఒక్క కూలీళ్ళు వస్తలేరురా ఎంతగానం కలుస్తుంది ఒక్కదాన్ని. అయితే కలుపు ఉంటుంది ఇంట్లో, నడుపులు పోతున్నాయి. కలుపు చాలా ఉన్నది చెల్లె. ఉందిగో ఏమా గట్ల కలుస్తావు? ఇంకెట్లా కలుపుతారు అత్తమ్మ? ఏ చేత్తోడు విక్తేది పోతుందేమో కలవారుతోటి కలుపు. నీవు మంచివి కాకునేవు. ఆమె కొత్తగా ఉన్నట్టుండదు మంచిగా మనం. ఏం చేస్తున్నావు వెళ్ళా? ఏం చేస్తాను అక్క, పప్పు ఎత్తారు పని పాయకూర వీక్తాను. ఏం బీక్తావు అయ్యా? దొడికెడుతుంది పిల్లలకు. నీకు రేపు పప్పుల గోలిచ్చి గొంగడి కప్తాను చూస్తాను. ఎవరు కప్తావు? నీకు నేను చేయించినవు అప్పుడే కలువుని రమ్మ అంటాను ఎన్నిసార్లు మొత్తుకుంటా. ఇననే ఇనరేమ్మ. ఇంటికెళ్ళి బయటికి వెళ్ళేది లేదు, కలిసేది లేదు. ఓ ఏం చేస్తారు అత్తమ్మ? ఈ సంచి పిల్ల కలువేమ్మా ఏం కాదు. 2 సీసాలు ఎక్కువ పంపిస్తే కలువు నీళ్ళమ్మా. అత్తకలే నీకు మాట కోడలికి ఉంటదట. అవునా? అయ్యో తినపాడు. మీ తాతేడురా? చెట్టు కింద ఉన్నట్టున్నాడు అంట. పోయి పిలుపో. ఆయన కలవార తీసుకొని మునుము పడితే జల్దీ అయిపోదా? తీసుకురాపో. ఇది భారీగా ఉన్నది. ఇక కలుస్తుంది. ఇక ఆయన వచ్చి కలిస్తే మొత్తం అయిపోతుంది. ఏదో ఇంతకింత ఆసరా. నువ్వు కూడా వంగు నాయన అక్కడ వంగి పీకేయి. కొడవలు లేదు నాయన. చేస్తాడు వీకు నీళ్ళు కట్టిండు. మనవాడా దాని దగ్గర పోతే ఏంది ఏళ్ళు నొప్పి చేస్తాయి. సమోసాలు లూడీసులు ఆ బిర్యానీలు మింగేటప్పుడు నొప్పి చేయి ఏళ్ళు. తాత ఓ తాత నాయనమ్మ వెళ్తుంది తాత. ఓ తాత ఓ ముసలాడా నాయనమ్మ వెళ్తుంది. ఎంతసేపు పండుకుంటావు? ఎప్పుడు చచ్చిపోయినావురా? నువ్వు నాకు చెప్పకుండా చచ్చిపోతావు. పొదర్తో నాతోనే ఉంటావుగా. నువ్వు చెప్పకుండా చచ్చిపోయినావు. బొట్టు పెట్టుకుని పైసలు పెట్టుకోవాలి. రూపాయి బిల్లు పెట్టినా ఇంకేం పెట్టాలి? రూపాయి బిల్లు పెడతారు. కాలు కట్టాలి కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ముసలాడు కోసిలో పైసల్లో పెట్టుకుంటాడు. ముసలాడు డైరీ గిటంగా వేసుకోలేడు. ముసలాడు జోబులో ఫోన్ పెట్టుకొని చచ్చిపోయినాడు. హలో, మా తాత ఇప్పుడే చచ్చిపోయాడు. బొట్టు పెట్టుకొని కండ్లద్దాలు పెట్టుకొని గోషిలో డైరీ గిటంగా వేసుకోకుండా చచ్చిపోయాడు. నిజమా అంటాడు. జర్షాప్ అయితే మా తాతను బొందలు అడుగుతాం. ముసలాడ మీ ఫ్రెండ్ ఎవరు ఫోన్ చేసిండు. జర్షాప్ అయితే గుంతలు అడుగుతారు. మీ ఫ్రెండ్ నమ్ముతలేడు. అవునా? నిజమా? ఇప్పుడు ముసలానికి దండలేడికి వెళ్ళవాలి. ఏం కాదు బట్టి. ఇగో నువ్వే తువాలని దండలాగా వేసుకో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మళ్ళా నువ్వు బొందలకు పోయేటప్పుడు నా రూపాయి నాకు ఇచ్చేవాళ్ళు అంటే చూడు. నాయనమ్మ దొరకనాయన ఈ బడ్డీ అక్కడ వేసి రాపు. అక్కడ అత్త ఈగురం ఇల్లు అలికితే కోడలు ఈగురం ఇక ఏమెక్కుతుందో మరి. ఏమారా మీ తాతందరికి రమ్మంటే? తాత చచ్చిపోయిండు. తాత చచ్చిపోయిండు. ఏం మాట్లాడుతున్నావు రా? నిజం చెప్పురా. నిజంగా చచ్చిపోయిండు. అయ్యో తాత చచ్చిపోయిండు. ఎట్లా చచ్చిపోయిండ్రా? కండ్లకు అద్దాలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని రూపాయి బిల్లు పెట్టుకొని గుడ్డుకున్న గుడ్డు వికి. మజాక్ చేస్తున్నావా? నిజం చెప్పరా నాయన నువ్వు? మజాక్ లేదు బూజాక్ లేదు. మీ మోడు చచ్చిపోయిండు. ఏదంత లేవు నా మొగడు అంటాడు. కలుగుని రేమ్మ ఈ పిల్లగాడు మజాకులు ఆడతారు. ఓ సామతి కనుమంటపోయింది. ఆడ నీ మొగాడు చచ్చిపోయినట్లే. నా బావకి ఏమైందోనే. నీ జొన్న చేనుల మందు వేయ నీ గోషన్ల బొంద పెట్ట కలువు. అమ్మో బావా
చిన్నపాండు నిజంగా చెప్పరా? ముసల్దానాన్ని మొగడు నిజంగానే చచ్చిపోయాడు. అమ్మో ఏం పిల్లగాడికి ఇట్లా మాట్లాడితే ఎట్లా బిడ్డ? ఏమరాక ఆయన అబద్ధం అంటున్నావు. పోదాంపా, సూతమైతే పా. ఏమింది కొడుకు అడిగిన ఏమన్నా కాకపోవాలి. నేను తొండలు ఇడతా లాగులా ఇది అట్టురు కాబట్టి ఏడ్చుకుంటా. కమ్మగడు ఓ బక్కమ్మగడా కమ్మగడు ఓ బక్కమ్మగడా ఇది పీసుముండా పైపిల్ల పెట్టినవా నాయనా ఓ అక్కమ్మగడు నా బక్కమ్మగడా నా అక్క పీసుముండా నీకు రూపాయి పెట్టుదాని నువ్వు రూపాయి బిల్లు పెట్టుకొని పోతివా రాయుడు ఓ అక్కమ్మగడు నా బక్కమ్మగడా నీ చేతులు చక్కదనం రాయుడు నాయుడు రాయుడు నీ చేతులు ఎట్లాగా వేరే నాయుడు ఓ రాయుడు బాబు నీ తోట గడ్డలు బావా ఓ అక్క చేసిపోయాడు అక్క నీవు ఒక మాట చెప్పకుండా చచ్చిపోతువా నాయనా? నా అక్కకేమో చెప్పావు బావా ఓ బాబు ఇది నిన్ను ముత్తైదు ఎక్కువ ఉంటుంది బావా ఓ బాబు నేను గాజులు రేవులది ఉన్నవా బాబా ఓ బాబు ఈ చక్కగా ఒకడికి పొట్ట శృంగారం అనుకుంటే అదే అక్కు నా అక్కు నిన్ను రేవులో కూర్చోబెట్టి చేతిలో బెల్లం పెడతారా అక్క ఓ అక్కు ఇక పోలీసులు వచ్చి నీకు లాఠీలు నూకుతారా అక్క నా అక్కు నీకు అమిత్ షా వచ్చి అడకదింటే చేతురా అక్కు ఓ అక్క కాదురా నీవు నోట్లు మరువయ్యా. నీవు కొనేంగలాక నీ మూతి ఉంటది నాయనా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నా నాయనా కొండముచ్చలాగా నీ నాయనా. అయ్యో మగుడు నా మగడా కోతి మూతి ఉన్నట్టుంటది నీ మూతి నా మగడా మగుడు నాకు అన్నం చెప్పకుండా పుణ్యం చెప్పకుండా వెళ్ళిపోతివా నాయనా. ఏమైందమ్మా? ఏమో నాయనా నేను మా అదేంది గా చేను కలవ నీకే వెళ్ళాయా నేను అందరం కలిసి కలుస్తున్నాము. చిన్న పండుగ ఆడొచ్చి తాత చచ్చిపోయిందంట అని చెప్పి మీకెవరు చెప్పిండ్రా నాగరాజు? అయ్యో నా కొడుకా నీ పెళ్లి కూడా చేయకుండా పోయిండు నాయనా. నాయనా ఈ అల్లా నేను ఎట్లా ఊళ్ళో తిరుగుతు నాయనా. నాయనా నీవు ఎవరికేమి చెప్పిపోయినావు నాయనా. నీ కొడుకు వచ్చిండు లేవు నాయన మాట్లాడుతువు నాయనా. శనికాడ పండుకున్నట్టే పోతివా నాయనా. ఏమైందంటే మేము బిడ్డ మీ నాయన పోయిండు బిడ్డో నా బిడ్డ మీ నాయన పోయిండు బిడ్డ. అంతే నేను లేపుకొచ్చిన వండ పెడితే ఏడుస్తా చుట్టుముట్ట చచ్చిపోయారనేవా చెప్పినా మీకు? చిన్నపాండు నువ్వే చెప్తావు కదా నాయన తాత చచ్చిపోయిందంట అని. నీకెవరు చెప్పిండ్రు? తాత నువ్వే తొలకరమ్మన్నావుగా. అవును వచ్చి 5-6 సార్లు పిలిస్తే పలకలాడు. చచ్చిపోయాను అనుకున్నాను నేను. చచ్చిపోయిండు ఎట్లా అనుకుంటావురా? రూపాయి బిల్లు ఎవరు పెట్టిర్రు? నేనే. కాళ్ళు ఎవరు కట్టిర్రు? నేనే. దండెవరు వేసిర్రు? నేనే. ఎందుకు చచ్చిపోయాను అనుకున్నా. ఎందుకు ఇట్లా చేసినావురా? మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళు గిట్లనే చేస్తారుగా. ఎందుకు చచ్చిపోతాడు? నేను గర్ల్స్ ల్యాబ్ చూసిన పైసలు ఏం లేవు. వయసులు ఏం లేవు. కట్ట రిటర్న్ చేసుకోలేదు. మాటలకు పిల్లగాడు చల్లగా వాడు కూడా చూసిందే మంచి అమ్మా ఆడైతే చిన్నపిల్లాడు, ఆడికి ఏది తెలియదు. నువ్వేనా వచ్చి చూడాలి కదా. చూడాలంటే గట్ల తాయి పడ్డాడంట. మరి ఇంత రూపాయి బిల్ల తీరయ్యా నాకు చిగ్గినది లేవు. నేనేం చేసి గట్ల లేవకపోతే అన్నా ఆయన మంచిగా మందుకాలు తాగిండు. ఆయన కోమాలు ఉన్నాడు. 6-7 గంటలకు నేను లేపుకొని వస్తా పోరి శనగాలి పోరి. జర్రసేపట్ల ఆగం చేస్తారు కదరా. చచ్చిపోయా అంటానంటే ఆడైతే చిన్నపిల్లాడమ్మా, నువ్వేనా చూసుకోవాలి కదా. తెలివి ఉంది కదా నీకు.
ఏం చేస్తురా ఇగో అగుడు పడ్డాడు మీకు కూడా ఫోన్ చేసి ఏదంత లేవు కొడుక నేను ఫోన్ చేసిర్రు. ఎవరు వాళ్ళే ఎవరు చేసిరు? అన్న చేసిండు. నువ్వెందుకు చేసినావు నాగరాజు? తాతతో 12 చేసినాక చేసే పండుగ ఫోన్ లేపి తాత చచ్చిపోయినా అని చెప్పిండు. ఏం వచ్చిందిరా? మరి నిన్నమ్మా నాకు రూపాయి ఇవ్వమంటే నేను నెత్తిపోయిన పట్టపడే ఎక్కుతుండే. నెత్తి మీద దవరి పిల్లలకి నా వారేతు. అందుకే నాకు సైసబుద్ధి కాదురా నిన్ను. నా బిడ్డ పిల్లగాడు చూడు ఓ తాన నిలబడతాడు. మాట మాట్లాడిన సింగారం, పని చేసిన సింగారం, జడ్డి పెట్టిన సింగారం, జడ్డి పెడితే నువ్వు ఇంకా నీకు ముట్టిగాడుకోనికి కూడా రాదు. నా పిల్లగాడు ఎట్టగాడుకుంటాడు. నాకు వస్తావు నువ్వు మాట్లాడకు ఎక్కువ. మాటకు మాట ఏడంత లేడు కానీ మాటకు మాట. ఊక విద్య అది అట్నే అంటది. ఊకో నువ్వు బంగారు కొండవు, నువ్వు వజ్రాల మూటవు, నువ్వు మంచోనిరా. ఎవరు ఫోన్ చేసిండ్రు బిడ్డ? నాగరాజు ఫోన్ చేశారమ్మా. నేను ఆయన చచ్చిపోయి రారా అంటే నేను గావరుగా ఆడు నేను అందరం కలిసి ఇక్కడికి వస్తే ఇక్కడ చూస్తే ఎంత రే పండు నాటకాలు ఆడుతున్నావా? లేదు బాబాయ్, ఈసారి నాటకాలు తగ్గించిన. చూసినావమ్మా ఆడేం మాట్లాడుతున్నాడు? బాబాయ్ నేను మాట్లాడలే ఇంగ్లీష్ తెలుగు. నీకు చాలా ఎక్కువైంది. రాత్రికి ఇంటికి రా, ట్యూషన్ చెప్తాను కదా అప్పుడు చెప్తాను నీ పని. నువ్వు ప్రకాష్ కాడికి పోయి చేస్తావుగా అది చెప్తాను నేను. ఏం మాట్లాడుతున్నావురా? మాటలేం మాట్లాడుతున్నా డాడీ. అమ్మ బాబాయ్ ఎక్కువైంది. నీకు ఎక్కువైంది. మీ అయ్యాలు వేసినాక నీకు ఇప్పిస్తా. మాటలు ఎక్కువైనాయి, తన్నులు తింటావు. మీ అయ్యా లేవని నేను నీ ముడ్డిపినా అన్ని స్కూల్కి పోరా అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతానవా? నువ్వు వాడు కలుపు తీయాలంటే నువ్వు పెద్ద మాట్లాడు. సరే తరలే. మాటకు మాటనా? నువ్వు 3 మాట్లాడితే నేను 2 మాట్లాడినా. మాటకు మాట్లాడే అయింది. అమ్మ బాబాయ్ ఒక మాట కూడా మాట్లాడొద్దు నువ్వు. నువ్వు మాట్లాడు. నాకు చెప్పే అంత అయినా నువ్వు అయినా మీ అయ్యా గొల్లకాడికి పంపించేది ఉండే, మంచిగా ఈడ పంపించిండు. ఈడికి ఈడ నేర్చుకున్నారా మాటలు మొత్తం ఇట్లా మాట్లాడుతున్నావు? మరి నువ్వేం మాట్లాడుతున్నావు? నిన్ను బల్లకాడికి పంపిస్తారా? నువ్వు గొల్లకాడికి నడు. ఎవరే నేర్పించింది ఇన్ని మాటలు? ఇంకెవరున్నారు? మీ అమ్మ ఉంది కదా, ఆమెను చూసే నేర్చుకుంటాడు. చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నావు. స్కూల్ అయితే ఇదే మాట్లాడుతున్నావు. మాట్లాడుతున్నావు మూసి. నోరు మూసుకో, నోరు తెరిచి పడతాయి కొడుకోమని నీళ్ళు మండుతున్నట్టుంది. మధు ఎగ్జామ్స్ చదువుకోమన్నాడు. కలుపరి మంచి దేవా కొడుకు తీసుకొని వస్తావా? ఎవడుకొచ్చిండ్రా దేవ మీరికి సచ్చిన పిన్గా పడ్డాడు. నేను లేపుకో సార్ కలుపు. లేపురా ఎల్లా లేవురా. తోటకూర కట్టలే సావనాన్న రావలేడు ముసలిమడ కొడుకు. ఇన్నొచ్చే మనవయ్య నన్ను ఎప్పుకొచ్చింటాడు. అరే పోనాడు ఎవరితో రాయి వచ్చిండు అంతగానో లేపుకోసా పోనాడు. తాయి పండిండంట. అక్క నీ కాదులు పోలే, నీ పువ్వులు పోలే, నీ బొట్టు ఉన్నదిగా ఖతం. పోవాలంటుంది. పోయి ఇంత ఇంద్రిని తెచ్చిపోయి గంట కొట్టు బావది నడువు అక్కడ పోయి కలుసు. ఈ బావ తీసుకుంటే నిండా సంసారం అవుతుంది. మామ నీకు ఐస్ క్రీమ్ అమ్ముకో టైం అవుతుంది. నడు. ఐస్ క్రీమ్ అమ్ముతేనే కదా నీకు. ఓ నాయనా అమ్మాయి మంచి తాత వచ్చింది ఎలా బతికింది గడ్డనా కోసుకుంటాను. ముసలి కొడుకు అప్పుడు నాకు పైసలు ఏమంటే నన్ను ఎత్తిపోయిన పట్ట కొడతావు. ఎప్పుడు చూడు నేనే ముసలాడా. పైసలు ఇవ్వమంటే వచ్చావు ముసలాడా. పైసలు ఎక్కువ నీళ్ళు పోస్తావు అబ్బే నీకు బట్టలు అన్ని నానిపోయాయి ముఖం మీద అన్ని. అప్పుడు నాకు పైసలు ఇవ్వమంటే పైసలు ఎక్కువ నీళ్ళు పోస్తావు అబ్బే మీరా పడుకున్నారు మీనా. అవును పోస్తాను. ఎక్కడ పోరగాడవరా నువ్వు? నువ్వెక్కడ పోరావాడిని? మళ్ళా మాట్లాడేస్తా. నువ్వు మాటకు మాట్లాడతావు. ఎక్కినావులేరా బండి ఎక్కినావులే. నువ్వు దా ఫస్ట్ నువ్వు దా.
నీళ్ళు పోసినావు ట్రాక్టర్ ఎక్కినావు కదరా పోయి ఎక్కినావు కదా ఎక్కినా నీవు తక్కువ నరుడో కావురా మీ నాయనమ్మ జుట్లో పుట్టినావు నువ్వు పుట్టినావు బాలే పుట్టినావు నీకు నాకు చేతికి గిడ దొరకాలి చెవులు వాటి గిర్ర తిప్పి బండకు కొడతా తొడపాశం బట్టి పిండితే అట్ట ఉస్తా పోసుకున్నా లాగలా పట్టినవుతుంది తొడపాశం బెల్లం పాశం పెడతా దొరికినా అంటే దొరికినప్పుడు చెప్తా నీ ఆట రోజు నైట్ నాయనమ్మ నీకు పెడతా ఇక ఈ రోజు ఇడానికి పెట్టిపితు నాయనమ్మకి నీకు దుంక సూపు పడతా ఇలా ఆడుతోని నువ్వు పడుతుంది ఇంకా సరే 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 మంచిదే నువ్వు చచ్చిపోయినావని నేను నీ మెడల దండేసిన నేను ఎత్తిన పైసా బిల్ల పెట్టినా నీ కాలు కట్టేసిన నీ కొడుకులు అందరు వచ్చి ఏడ్చిపోయారు నేను ఇప్పటి దగ్గర 2 ఏళ్ళు గురుగురం పెడుతున్నాయి ఈడనేమో చిమ 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 ఈగలు గడిచినట్టు దోమలు గడిచినట్టు ఈడ అవుతున్నది ఏడ్చినట్టు సపడిని వస్తున్నది పిసికినాడు సపడిని వస్తున్నది గోకినాడు సపడిని వస్తున్నది అయితే ఇదంతా పని చేసిన నువ్వు జర్సేపు అయితే బొందలగడ పెడుతుండే కానీ మా డాడీ వచ్చి ఆపిండు ఇక మొత్తం చచ్చిపోయినట్టు అందరు దాటించినావు అయితే అందరికి చెప్పినా నీ పని చెప్తా నీ పని చెప్తా అదంతా నేనేమో మాయకాలనేమో అనుకున్నా కల పడుతున్నది అనుకున్నా నేను ఇది నిజం చేసినావు అన్నట్టు నువ్వైతే నిజం చేసిన జర్సేపు అయితే బొందలాడ అడుతుంది